హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రగ్యాస్ లిటిల్ హార్ట్స్. సంక్రాంతి నెల మొదలైందంటేనే మనకు గుర్తొచ్చేది భోగి మంట. పిల్లలతో పోయిన సంవత్సరం మేము చాలా సంతోషంగా భోగి పండుగనైతే సెలబ్రేట్ చేసుకున్నామండి. అది ఎలా ఏంటో చూద్దాం పదండి. మమ్మీని పిలువుకోనక్క, అందరంటేనే వెలిగేయాలి. మమ్మీని పిలువుకోనక్క. నేను పిలవను, క్యాంపర్ పెట్టేస్తా. ఇంకైతే ఇంకా మమ్మీని పిలువుకోనక్క, ఉండేది ఆక్సిజన్ నేర్చుకోవాలి. మమ్మీని కూడా రాని అక్క. మమ్మీ మంట ఆల్రెడీ పెట్టేసాం. అడ్జస్ట్ చేయాలి, మనట్లేదు. లోపల కర్రలు పెట్టాలి, ఇంకా పెట్టండి మన లోపల కూడా సరిపోద్ది. ఇటువైపు పెడితే బాగా. టామ్ అండ్ జెర్రీ ఎంత ఫైట్ చేసుకుంటాయో ఒకదాన్ని ఒకటి అంతే మిస్ అవుతాయి. మా బాబుతో నా అనుబంధం అలానే ఉంటుంది. నేను లేకపోతే వాడు అంతగానో మిస్ అవుతూ ఉంటాడు. ఇక మా వారైతే ఈ వీడియో షూట్ చేశారు, నాకు తెలియదు. రీసెంట్గా ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఈ వీడియో దొరికింది, అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మేము చిన్నప్పుడు మనకి ఈ సీజన్కి వరి పంటలు అయిపోయాయి అన్నమాట. పంట అయిపోయిన తర్వాత ఉరిగిడ్డ వచ్చేది కదా. అందరూ గేదెలకి తోలుకొని ఇంటి దగ్గర తీసుకెళ్ళిపోయేవాళ్ళు, లేదా పొలాల్లో ఒరిగడ్డి వాములు కట్టి పెట్టేవాళ్ళు. పడుతుంది అది. అయితే ఆ ఒరిగడ్డి వామి ఎవరు గడ్డి తీసుకెళ్ళనిచ్చేవాళ్ళు కాదు మిల్కి, వాళ్ళ గేదెలకు కావాలి కదా. అందుకని మేము ఏం చేసేవాళ్ళం అంటే, కొబ్బరి మట్ట ఉంటుంది కదా, కొబ్బరి మట్ట కొంతవరకు ఎరకొట్టి ఇలా లాక్కెళ్ళేవాళ్ళం. దానికి 2 కర్రలు కట్టేసి దాని మీద ఒరిగడ్డి ఏరుకొని పొలాల్లోంచి తీసుకెళ్ళేవాళ్ళం. తీసుకెళ్ళి ఈ రోజుకి కూడబెట్టుకునేవాళ్ళం. మనం ఎంత పెద్ద ఒరిగడ్డి కూడబెడితే అంత ఎక్కువసేపు వేసుకోవచ్చని అప్పుడు దొంగలిచ్చేవాళ్ళం కూడా. అవన్నీ చిన్న చిన్న దొంగతనాలు రా. ఎదురింటి ఆంటీ వాళ్ళు చలిమంటలు వేస్తూ ఉన్నప్పుడు ఆ శబ్దాలకి నేను నిద్ర లేచాను. వీళ్ళని ఎంత లేపినా లెగవట్లేదు, ముసుగు తన్నుకొని మరీ నిద్రపోతున్నారు. అయినా బలవంతంగా వాళ్ళని లేపి నేను కిందకు పంపించాను. మరి నేను ఎందుకు లేను అని అంటే, దొరక్క ఒక హాలిడే దొరికింది. సో తిరుపతి దగ్గరలో ఉన్న ఒక దేవాలయానికి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఆ ప్లాన్లో బిజీగా ఉన్నాను, ఇల్లు క్లీన్ చేస్తూ. కింద ఆంటీ వాళ్ళు లేరు, సో ఇంటి ముందు నీట్గా ఉండాలి పండగ నాడని అక్కడ కూడా నేను చెట్ల దగ్గర ఉన్న ఆకులన్నీ మా బాబు వాటిని మంటల్లో వేస్తూ ఉన్నాడు. ఇద్దరు అట్లుండి ఒక ఫోటో తీస్తా. మిల్కి నువ్వు అక్కడ ఫోటో తీస్తా. భోగిని ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నామని ప్లాన్ లేదు, అనుకోకుండా సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి కట్టెలు కానీ పాత వస్తువులు కానీ ఏమీ కలెక్ట్ చేయలేదు. సో ఆకులతోటి ఎంత భోగిమంట వేసినా అది కొంచెం సేపే అలా అయిపోతుంది. ఇక నేను ఇది ఓడడం అయిపోయాక కొంచెం వెళ్తురు వచ్చాక పక్కన మన గార్డెన్ దగ్గర ఉన్న ప్లేస్లో ఉన్న పుల్లలన్నీ తీసుకొచ్చేసాను. చాలా పెద్ద మంట అయిపోయింది. అది మొత్తం పెట్టే అరుణ అన్ని మొత్తం పెట్టేసి యాజిటీవ్ అంతా. భోగి మంట వేసేప్పుడు చుట్టూ ఏమైనా కార్లు ఉన్నాయా, పైన కరెంటు తీగలు ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. మామూలుగా అయితే భోగి మంట వేసేటప్పుడు ముగ్గు వేసి చుట్టూ రాళ్ళలాగా పెట్టి అడుగున కొంచెం మట్టి పోసి దానిపైన కట్టెలు పేర్చి భోగి మంట అనేది వేస్తూ ఉంటారు. మేము అనుకోకుండా ప్లాన్ చేయడం వల్ల అలా చేయలేకపోయాం. ఇప్పుడు ఈ వీడియోలో చూపించింది అయితే మా చెల్లె వాళ్ళ అపార్ట్మెంట్లో ఆ విధంగా ముందుగానే ప్లాన్ చేసుకొని సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ కలిసి. పోయిన సంవత్సరం పిల్లలతోటి ఫస్ట్ టైం
ఇంత సంతోషంగా భోగినైతే సెలబ్రేట్ చేసుకున్నామండి. ఇక తర్వాత టెంపుల్‌కి వెళ్దాం అనుకున్నాం కదా! కొన్ని అనివార్య కారణాల వల్ల ఎళ్ళలేకపోయాం. కాకపోతే వేరే టెంపుల్స్‌కి అయితే వెళ్ళాము. అనుకున్న వాటికి వెళ్ళకపోయినప్పటికీ. ఇక ప్రస్తుతం మనం హైదరాబాద్‌లో ఉన్నాం. ఇక్కడున్న చలిని తట్టుకోలేక మేమైతే బ్లాంకెట్స్ కొనుక్కోవడానికి వెళ్ళిపోయాము. ఇక 2024లో భోగి మంటలు ఏ విధంగా వేసాము అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. మీరు కూడా చాలా జాగ్రత్తగా సంతోషంగా భోగిని సెలబ్రేట్ చేసుకోండి. అప్పటి వరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.